అటుకులు అయితే ఏం చేశానండి, ఇది స్టీల్ది కావడం వల్ల కొంచెం లైట్గా బ్లాకిష్గా వచ్చినాయి, కొంచెం అడిగండి. సో అటుకులు అయితే ఏం చేశాను, ఇది ఇంతకుముందు వీడియో ఉంది కదా, దాని కంటిన్యూషన్. పాలైతే ఇలా పెట్టేశాను, ఇంకా పొంగు పట్టలేదు. సో ఇదనమాట. దీంతోపాటు నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి. స్టోరీ అంటే స్టోరీ కాదు, నాకు తెలిసిన ఒక రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఏంటంటే ఒక ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు అనమాట. సో ఇద్దరు అమ్మాయిలని వాళ్ళ అమ్మ నాన్న చాలా అల్లారు ముద్దుగా పెంచారు. చాలా అంటే చాలా అల్లారు ముద్దుగా పెంచారు. సో కానీ కొన్ని రీజన్స్ వల్ల హెల్త్ రీజన్స్ వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోవాల్సి వచ్చింది. సో వాళ్ళ ఫాదర్ చనిపోయినాక ఎవరు దగ్గరికి తీసుకోలేదు. అయినోళ్ళు ఉన్నా కానీ, ఎంత అయినోళ్ళు అయినా కానీ మాట సాయం చేస్తారు, కానీ డబ్బు సాయం చేయాలంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయండి, ఏ కొంచెం అయినా కానీ. సో కష్టపడితేనే పిల్లల చదువులైనా, ఇంట్లో తిండైనా, ఏదైనా. సో అలాగా తోచినంత వరకు కొంచెం అయితే చేయగలిగారు, కానీ ఎవరైతే అంత సహాయం చేయలేకపోయారు. కానీ వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ డాడీ సంపాదించింది ఉన్న ఇద్దరు ఆడపిల్లలు అయిపోయేపాటికి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి పురుళ్ళు పోయాలి. సో చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఆమె ఏం చేసిందంటే, కొంచెం పిల్లల్ని తోడుపెట్టుకొని ఒక చిన్న బడ్డీ షాప్ లాంటిది పెట్టుకుంది. అది క్రమంగా పెరుగుతూ మంచిగానే సాగింది, కాదు కొంచెం అప్పులైనాయి. అలాగా ఆ బడ్డీ కొట్టుతోనే ఇద్దరు పిల్లల పెళ్ళి చేసింది, మంచిగా ఇదిగా ఉందన్నమాట. సో కష్టపడితేనే ఏదైనా అండి. ఈ రోజుల్లో ఎవరిని హెల్ప్ అడగలేము, మన కష్టంతోనే మనం బతకాలి. ఎందుకంటే మాట సాయం అయితే అందరు చేస్తారు, కానీ డబ్బు సాయం చేయాలంటే ఎంతో కొంత చేస్తారులే, కానీ మనకి సర్దుబాటు ఎంత చేయలేరు. ఎందుకంటే ఉన్నప్పుడే సేవింగ్స్ చేసుకోవాలి. అది అంటారు కదా, ఏదో సామెత ఉంది కదా, దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి అని. అలాగే మనీ ఉన్నప్పుడే దాచుకోవాలి, ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు, ఎవరి దగ్గర చేయి చాచి అడగలేము. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఇదిగోండి పాలు పొంగు పట్టేసినాయి, కొంచెం కాగితే ఇంకా తీసేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. పాలు పొంగితే నేను ఒకసారే కాస్తానండి, ఒక పొంగు వచ్చేదాకా కాస్తాను, కాచి ఆఫ్ చేసేస్తాను స్టవ్. మళ్ళీ ఈవినింగ్ పనుకునే ముందు పిల్లలకి ఒక చిన్న గ్లాస్ పాలు ఇచ్చేసేసి తర్వాత పాలు అనేవి తోడు పెడతాను అనమాట. రేపు మార్నింగ్ బాక్స్ కట్టడానికి యూస్ అవుతుంది. సో అది అనమాట. ఇంకా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి నా ఛానల్ని, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నా ఫేస్ అయితే చూపించలేనండి, నా ఫేస్ కానీ మా పిల్లల ఫేస్ కానీ ఎవరి ఫేస్ చూపించలేను, మా ఇల్లు కూడా చూపించలేను. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది అండి వాళ్ళ వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.